హలో అండి. బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్‌గా రావాలి అన్నా, చంక యొక్క కింది భాగంలో ప్లస్ ఆకారం రావాలి అనుకున్నా, లేదు అని అనుకుంటే కొలత బ్లౌజ్‌తోని మనం కుట్టిన బ్లౌజ్ అద్దినట్టుగా రావాలి అని అనుకుంటే, మనం ముఖ్యంగా కొత్త వాళ్ళ బ్లౌజెస్, అదే విధంగా పెద్దవాళ్ళ బ్లౌజెస్ కుట్టినప్పుడు ఇదొక్కటి మాత్రం ఖచ్చితంగా చెక్ చేసేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి బ్లౌజ్ అనేది కస్టమర్‌కి అద్దినట్టుగా వస్తుంది. అది ఏ విధంగా అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాము. సో, ఇక్కడ మీరు చూస్తున్న వైట్ కలర్ బ్లౌజ్ వచ్చేసి కొలత బ్లౌజ్. ఇదొచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇదెప్పుడు కూడా బొద్దుపాటు ఆపోజిట్‌లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకొని, కింద ఒక లైన్ డ్రా చేసేసుకొని పోగులున్నాయి కదా! ఆ తర్వాత పావించి డిఫరెన్స్ వచ్చేసి కింద బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఖర్చు కోసం. ఇక్కడ నెక్ వచ్చేసి తక్కువుంది. ఇది ఏ విధంగా కట్ చేయాలి అనేది చూడండి. ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి. ఫస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా బ్లౌజ్ యొక్క పొడుగు కింది దగ్గర నుండి షోల్డర్ దగ్గర నుండి కింది వరకి స్ట్రెయిట్‌గా పట్టేసుకొని పొడవు అయితే తీసేసుకోవాలి. దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎక్కువ తీసేసుకోవాలి. ఎందుకోసం అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం, ముందు భాగం కలిపి కుట్టినప్పుడు భుజం దగ్గర లోపలికి వస్తది కదా! అందుకోసం. నెక్స్ట్ మన నడుము కొలత. నడుము కొలత ఎక్కడ చెక్ చేసేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కింద పట్టేసుకోండి సైడ్ జాయింట్స్ దగ్గర నుండి. ఈ సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని మధ్యలోకి మలిచేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఇది కింద మార్కింగ్ పెట్టేసుకోండి. ఎక్కడి వరకు ఉందో దానికంటే 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్కువ అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా! అందుకోసం 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. సేమ్ బ్లౌజ్ ఇదే విధంగా పెట్టేసుకొని నెక్ యొక్క కింది భాగంలో పట్టీ అనేది ఎంత ఉందో చెక్ చేసేసుకొని దానికంటే పావించి పైకి తీసేసుకోవాలి. ఇది ఎందుకోసము? ఇది వచ్చేసి మనకి గల్ల అంటే పైపింగ్ అని, హెమ్మింగ్ అని చేసుకుంటాం కదా! అందుకోసం. నెక్స్ట్ మనం ఇక్కడ దీని యొక్క పొడుగు తీసుకుంటున్నాం. చంక భాగం యొక్క కింది భాగంలో దీని యొక్క పొడుగు తీసేసుకొని దానికంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం. ఎందుకంటే చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి అవుతుంది కదా! అందుకోసం. సేమ్ ఇదే ప్లేస్‌లో మనం ఇంకొక కొలత చెక్ చేసేసుకోవాలి. అదొచ్చేసి చెస్ట్ కొలత. చేతి యొక్క కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకి ఫ్రంట్ పార్ట్‌ది చెక్ చేసేసుకోవాలి. ఎందుకంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్‌తోని కట్ చేస్తాం కదా! అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు చెస్ట్ భాగం నడుము కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోండి. సైడ్‌కి ఎక్స్ట్రా మార్కింగ్ ఇది వచ్చేసి మనం లూజ్ గాని, టైట్ గాని చేసుకుంటాం కదా! అందుకోసం. ఓకే. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి? ఇక్కడ నెక్ అనేది తక్కువ ఉంది పెద్దవాళ్ళ బ్లౌజ్ అని అనుకున్నప్పుడు చాలా సన్నగున్నారు. అందుకోసం అనేసి కన్‌ఫ్యూజన్ లేకుండా నేనైతే కొలత బ్లౌజ్‌తోనే పెట్టేసుకుంటున్నా. ఇదిగోండి ఈ విధంగా కిందకి నడుము దగ్గర కరెక్ట్‌గా బ్లౌజ్ అనేది పట్టేసుకోండి. నేను చూపించిన విధంగా స్ట్రెయిట్‌గా పట్టేసుకొని నా రైట్ హ్యాండ్ ఉంది కదా! ఆ విధంగానే పట్టేసుకోవాలి. పట్టేసుకొని నెక్‌ని ఈ విధంగా తిప్పేసుకోండి. అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. చూస్తున్నారు కదా! మీకు నెక్ షేప్ అనేది రౌండ్‌గా కనబడుతుంది. కాకపోతే మీకు ఇక్కడ పైన లోపలిది కనబడుతుంది. హుక్స్ పట్టీ అనేది. సేమ్ ఇదే విధంగా యాజ్ ఇట్ ఈస్‌గా ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. కానీ అక్కడి వరకే మనం కట్ చేయొద్దు. మరి ఏం చేయాలి అంటే లోపల పావించి డిఫరెన్స్‌తోని లోపల సైడ్ కట్ చేసేసుకోవాలి. ఎందుకోసం అంటే ఇక్కడ వరకే కట్ చేస్తే మనం హెమ్మింగ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతది కదా! అందుకోసం పావించి అనేది మన సైడ్‌కి ఉండే విధంగా తీసేసుకోవాలి. లేదు అనుకుంటే మీరు అక్కడనే తీసుకుంటే ఎక్కువైపోతది నెక్. నెక్స్ట్ సేమ్ అదే లైన్ దగ్గర నుండి మనకి షోల్డర్ పట్టీ ఎంత ఉందో తీసేసుకోండి. భుజం పట్టీ ఎక్కడి వరకు ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసేసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి అవుతాయి అందుకోసం. ఇప్పుడు ఈ భాగంని ఇక్కడ మనం ఆల్రెడీ చంక యొక్క కింది భాగం పొడుగు మార్క్ చేసేసుకున్నాం కదా! ఇవి రెండింటిని కలుపుకొని స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్‌లో రౌండ్‌గా మార్క్ చేసేసుకోవాలి. ఇది దేనికోసము? ఇది వచ్చేసి మనకి చంక కొలత. ఇప్పుడు మనం మార్కింగ్ చేసినాం కదా! ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవడం ఏ విధంగా అంటే కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతతోని చెక్ చేసేసుకుందాం. కొలత బ్లౌజ్ యొక్క చంక ఎప్పుడు కూడా వెనకాల భాగంతోని మాత్రమే చెక్ చేసేసుకోవాలి. ముందు దానితోని చెక్ చేసేసుకోవద్దు. ఇప్పుడు కొలత బ్లౌజ్ యొక్క భుజం దగ్గర కుట్టు ఉంటది కదా! అక్కడ నుండి ఈ విధంగా పోగులు ఉంటాయి చూడండి. అక్కడ నుండి చెక్ చేసేసుకోండి. చూడండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసినది అదే విధంగా కొలత బ్లౌజ్‌ది కరెక్ట్‌గా మ్యాచ్ అయింది. ఒకవేళ మీకు మ్యాచ్ కాలేదనుకోండి ఈ కింది లైన్‌ని కొంచెం పైకి గాని, కిందికి గాని జరుపుకొని కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యే విధంగా తీసేసుకోవాలి. కొలత బ్లౌజ్ యొక్క చంకకి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ కావాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్‌కు నేను ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేస్తున్నాను. లేదు అని అనుకుంటే మీరు ఇంతకు ముందులానే మొత్తం మార్కింగ్ చేసేసుకున్నా ఏం కాదు. స్క్వేర్ బాక్స్ తీసేసుకొని జస్ట్ లోపలికి పెద్దవాళ్ళని చెప్పినాను కదా! అందుకోసమే ఈ విధంగా లోపలికి తీసేసుకోండి. లేదు కొంచెం పెద్దవాళ్ళు కాదు అనుకుంటే షేప్ అనేది చేంజ్ అవుతది. అదే విధంగా అనేది మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకోవాలి కదా! డాట్ యొక్క పొడవు 3, 3.5 ఇంచులు తీసేసుకొని డాట్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వెనకాల భాగము. దీన్ని యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసేసుకోండి. ఇక్కడ భుజాలు జారుతాయి అనే ఛాన్స్ అయితే ఏమీ లేదు. ఓకే. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే పెద్దవాళ్ళ బ్లౌజెస్ ఖచ్చితంగా ఇది చెక్ చేసేసుకోండి. ఇక్కడ భుజం దగ్గర చూస్తే
రెండు విడివిడిగా లేవు. ఒకదానికొకటి కలిసిపోయి ఉన్నాయి. అంటే ఇది ఖచ్చితంగా స్ట్రెయిట్ కట్ అని అర్థం. కానీ కొన్ని బ్లౌజ్‌లకు ఆ విధంగా ఉండదు. అప్పుడు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్‌ని ఈ విధంగా పట్టేసుకొని నెక్ దగ్గర నుండి చంక దగ్గరికి స్ట్రెయిట్‌గా లాగండి. అదే విధంగా భుజం దగ్గర నుండి కిందికి లాగండి. లాగినప్పుడు సాగుతుందా? సాగట్లేదు. సాగడం లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే ఇది స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అనేది తెలుసుకోవాలి. ఒకవేళ ఆ విధంగా చెక్ చేసుకోలేదనుకోండి బ్లౌజ్ అయితే వేస్ట్ అయిపోతది. నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని బేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా! ఏ విధంగా అంటే ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ విధంగా బొద్దుపాటికి స్ట్రెయిట్‌గా పెట్టి కట్ చేసుకుంటే దీన్ని స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అంటాం. క్రాస్ కట్ బ్లౌజ్ కావాలి అనుకుంటే ఆల్రెడీ ఛానెల్‌లో ఉన్నాయి. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలతోని మనం మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి సేమ్ మార్కింగ్ చేసేసుకున్నాం. నెక్ ఒకటి మార్క్ చేయలేదు. జస్ట్ ఇదొచ్చేసి ఫిట్టింగ్ సైడ్‌కి ఎక్స్ట్రా మార్కింగ్ నెక్ దగ్గర జస్ట్ పైన లైన్ డ్రా చేసేసుకున్నాం. ఎందుకంటే వెనకాల భాగం, ముందు భాగం నెక్ సేమ్ ఉండదు కదా! అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ యొక్క నెక్ ఎంతుంది అనేది చెక్ చేసేసుకోవాలి. భుజం కుట్టు ఉంటది కదా! ఈ భుజం కుట్టు వచ్చేసి ఈ లైన్ పైన పెట్టేసుకోండి. ఇక్కడ పెట్టేసుకొని ఫస్ట్ హుక్స్ ఉంటాయి కదా! ఈ ఫస్ట్ హుక్స్ వరకి ఇట్లా స్ట్రెయిట్‌గా పట్టేసుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. లేదు అనుకుంటే మార్కింగ్ చేయొచ్చు అని అనుకుంటే మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇది ఎంత వరకు ఉంది? ఫస్ట్ హుక్స్ వరకి దానికంటే కొంచెం పైకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్ కజా పట్టి పొడుగు ఓకే. ఇది ఇక్కడ పెట్టేసుకొని ఎక్కడి వరకు తీసుకోవాలి మరి కింది వరకు తీసుకోవాలా అంటే కింది వరకు తీసేసుకోవద్దు. షేప్ బెల్ట్ ఎక్కడి వరకు జాయిన్ చేసినామో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటే మధ్యలో డాట్ స్టిచ్ చేసినాం. అదేవిధంగా పైన బాడీ పార్ట్‌కి కింద షేప్ బెల్ట్ యాడ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మొత్తం 1 ఇంచ్ లోపలికి అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసేసుకోవాలి. సేమ్ అదే విధంగా సైడ్ జాయింట్స్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడ వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే 4th డాట్ ఉంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. లేదు అనుకుంటే హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు నోట్ చేసేసుకోండి. ఏ విధంగా అంటే భుజం కుట్టు దగ్గర భుజం పైన భుజం పట్టుకోండి. భుజంకి స్ట్రెయిట్‌గా కింద డాట్ అయితే స్టిచ్ చేసి ఉంటది. ఈ డాట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ అనేది హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది చెక్ చేసేసుకోవాలి. ఈ లైన్ సైడ్ ఒక పావించి వదిలేసి ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దీనికి ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ అటు సైడ్ ఒక 1 ఇంచ్ తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఇప్పుడు ఇక్కడ డాట్స్ అయితే మార్క్ చేయలేదు. నార్మల్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. ఒకవేళ చూడండి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి అది కూడా. నెక్స్ట్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు చంక భాగంలో లోతు అనేది మార్కింగ్ పెట్టడం మర్చిపోయినాం. సో ఇక్కడ లోతు అనేది కట్ చేసుకోవాలి. మూల దగ్గర కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటే సరిపోతుంది చంక భాగంలో లోతు. నెక్స్ట్ దీనికి పెద్ద పట్టీలు కట్ చేసుకోవాలి కదా! పెద్ద పట్టీలు కట్ చేయడానికంటే ముందు ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. యాక్చువల్‌గా వెనకాల భాగం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాతనే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో నేను నార్మల్‌గా కట్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ కోసం డబుల్ ఫోల్డింగ్ చేసేసుకున్నాం అనుకోండి. ఒకేసారి 2 చేతులైతే తీసేసుకోవచ్చు. సారీ. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కిందికి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. తీసుకున్న తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటాం. ఈ 1 ఇంచ్ ఎందుకోసం అంటే మనకి ఇది నార్మల్‌గా ఇక్కడ పైపింగ్ చేయట్లేదు కదా! హెమ్మింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డ్ చేస్తాం హెమ్మింగ్ కోసం. అందుకే ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కస్టమర్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టమని చెప్పినారు. సో అప్పుడు ఏం చేయాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని లైన్ డ్రా చేసుకున్నాం. ఎందుకంటే మర్చిపోయినాం అనుకోండి లేని రిస్క్ ఎందుకు అవసరమా? అందుకోసం ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటాను నేను ఎప్పుడు కూడా. నెక్స్ట్ హ్యాండ్స్ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి స్ట్రెయిట్‌గా పట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకొని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి. అది హ్యాండ్ యొక్క పొడుగు. ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్. నెక్స్ట్ చంక భాగం యొక్క కింద పొడుగు ఉంటుంది చూడండి. ఆ కింద పొడుగు ఎక్కడి వరకు ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోండి. ఇక్కడ పైకి తీసేసుకున్న దగ్గర ఇక్కడ లైన్ అనేది మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ చూడండి. ఇప్పుడు ఇది తీసేసుకున్నాం కదా! ఈ పాయింట్ దగ్గర నుండి స్ట్రెయిట్‌గా పట్టుకోవాలి ఇక్కడ. క్రాస్‌గా కాదు స్ట్రెయిట్‌గా పట్టేసుకొని సేమ్ అదే లైన్ పైన మార్క్ పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి చంక యొక్క ఫిట్టింగ్. సైడ్‌కి ఎక్స్ట్రా మార్కింగ్ తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్స్ యొక్క షేప్ ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతది. కానీ చంక భాగంలో ముడతలు వస్తున్నాయని అంటున్నాం కదా! చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది నేను ఇక్కడ చెప్తాను. ఫస్ట్ అయితే యాజ్ ఇట్ ఈస్‌గా హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుందాం. ఇవి వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్. కొలతలతోని ఏ విధంగా లేదంటే బాడీ మెజర్‌మెంట్‌తోని ఏ విధంగా అంటే ఛానెల్‌లో పోస్ట్ చేసినాను. ఒకసారి చూడండి. నెక్స్ట్ హ్యాండ్స్ ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఫిట్టింగ్ ఉంది కదా! ఇది వచ్చేసి ఫిట్టింగ్. మిడిల్‌లో హాఫ్ ఇంచ్ డిఫరెన్స్‌తోని ఇలా లోతు తీసేసుకోవాలి. ఈ లోతు తీసేసుకున్నది స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్‌లో స్టిచ్ చేయాలి. అప్పుడు మనకి ముడతలు అనేవి రావు. నెక్స్ట్ షేప్ బెల్ట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పొడుగు ఎంత ఉందో అంతకి మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఒకటి వచ్చేసి సైడ్ జాయింట్ సైడ్, ఒకటి వచ్చేసి హుక్స్ కాజా పట్టి సైడ్. ఇప్పుడు కొలత బ్లౌజ్‌తోనే కదా మనం కట్ చేసింది. కొలత బ్లౌజ్‌తోని పట్టుకొని హుక్స్ కాజా పట్టి ఎంత ఉందో అంతకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. అదే విధంగా ఇటు సైడ్ జాయింట్
సేమ్ ఇదే విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళైతే మనం మెయిన్ డాట్ స్టిచ్ చేసినాం కదా, ఆ మెయిన్ డాట్ దగ్గర కూడా మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో కూడా ఎంత ఉన్నది అనేది చెక్ చేసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకోవాలి. ఇది పెద్దవాళ్ళది సన్నం ఉన్నారు కాబట్టి నేను నార్మల్గా తీసేసుకున్నాను. నెక్స్ట్ గల్ల పట్టీలు అనేవి ఉండి క్రాస్ ఇలా లాగితే సాగే దగ్గర మనం గల్ల పట్టీలు అనేవి కట్ చేసేసుకోవాలి. క్లాత్ లేదు కదా అని స్ట్రైట్గా వేసేసుకున్నాం అనుకోండి, మూలల దగ్గర మాత్రం కరెక్ట్గా రాదు. ఖచ్చితంగా ఇలా క్రాస్లోనే తీసేసుకోవాలి. చిన్న ఉన్నా కూడా సరే. ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.